వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. సో మన ఏపీ గవర్నమెంట్ ఉగాది పండగ సందర్భంగా 10,060 పోస్టులతో మనకి జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసింది. అయితే ఈ 10,060 పోస్టుల్లో మనకి గ్రూప్ 2కి సుమారుగా ఎన్ని పోస్టులను కేటాయించారంటే 750 పోస్టులు, సుమారుగా 750 పోస్టులు గ్రూప్ 2కి కేటాయించారు. ఈ 750 పోస్టులకు సంబంధించి మన ఏపీపీఎస్సీ 2026 సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ని జారీ చేయబోతుంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రాబోతుందంటే సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది రాబోతుంది. అయితే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని మన ఏపీపీఎస్సీ ప్రస్తుతము ఏ విధంగా నిర్వహిస్తుందంటే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని ఏపీపీఎస్సీ 2 స్టేజెస్లో నిర్వహిస్తుంది. దీనిని 2 స్టేజెస్లో నిర్వహిస్తుంది మన ఏపీపీఎస్సీ. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమ్స్, దాని తర్వాత మనకి మెయిన్స్. సో ఇక్కడ ఎవరైతే ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారో వాళ్ళే మెయిన్స్ ఎగ్జామ్ రాయడానికి అర్హత సాధిస్తారు. సో ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది మనకి ఇక్కడ 150 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. దీనినే స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. సో ఈ స్క్రీనింగ్ టెస్ట్లో మనకి మొత్తం 5 సబ్జెక్టులని ఇచ్చాడు. స్క్రీనింగ్ టెస్ట్లో మనము ఎన్ని సబ్జెక్టులను చదవాలంటే 5 సబ్జెక్టులను చదవవలసి ఉంటుంది. తర్వాత మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్ అనేది 300 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. ఈ 300 మార్క్స్ కోసం మనము మొత్తం ఎన్ని సబ్జెక్టులను చదవాలంటే మొత్తం 4 సబ్జెక్టులని చదవవలసి ఉంటుంది. సో ఇక్కడ గ్రూప్ 2 జాబ్ని సాధించాలంటే మొత్తం ఎన్ని సబ్జెక్టులను చదవాలంటే మొత్తం 9 సబ్జెక్టులను చదవవలసి ఉంటుంది. గ్రూప్ 2 జాబ్ని సాధించాలంటే టోటల్గా 9 సబ్జెక్టులను చదవవలసి ఉంటుంది. అయితే ఇక్కడ చాలామంది అభ్యర్థులకి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఫస్ట్ ప్రిలిమ్స్కి ప్రిపరేషన్ చేయాలా లేదంటే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్కి ప్రిపరేషన్ చేయాలా అని చాలామంది అభ్యర్థులకి ఉన్నటువంటి డౌటు. సో ఇక్కడ మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే 15th సెప్టెంబర్న గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. అంటే ఈ రోజు నుండి నోటిఫికేషన్ రావడానికి సుమారుగా ఎంత టైం ఉందంటే 6 మంత్స్ టైం ఉంది. ఈ రోజు నుండి నోటిఫికేషన్కి ఆల్మోస్ట్ 6 మంత్స్ టైం ఉంది. అయితే వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఎంత సమయం ఉండే అవకాశం ఉందంటే 45 డేస్ నుండి 60 డేస్ టైం ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి మనకి 45 డేస్ నుంచి 60 డేస్ టైం ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 2 మంత్స్ మాత్రమే టైం ఉంటుంది. అంటే ఈ రోజు నుండి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఉన్నటువంటి టైం ఎంత అంటే 8 మంత్స్ మాత్రమే. 8 మంత్స్ టైం ఉంది. వన్స్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్కి ఎంత టైం ఉండొచ్చు అంటే సేమ్ 45 డేస్ నుంచి 60 డేస్ వరకే టైం ఉంటుంది. అంటే 2 మంత్స్ వరకే టైం ఉంటుంది. అంటే ఈ రోజు నుండి మెయిన్స్ ఎగ్జామ్కి ఎంతవరకు సమయం ఉందంటే 10 మంత్స్ వరకు ఉంది. 10 మంత్స్ వరకు మనకి టైం ఉంది. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్కి ప్రిపరేషన్ చేయాలని నీ యొక్క ప్లాన్ అయితే నువ్వు ఇక్కడ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి నువ్వు ఇస్తున్నటువంటి టైం ఎంత అంటే 8 మంత్స్. ప్రిలిమ్స్ ప్రిపరేషన్కి నువ్వు కేటాయిస్తున్న టైం ఎంత అంటే 8 మంత్స్. నువ్వు ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపరేషన్ చేయాలనుకుంటే మనకి మెయిన్స్ ఎగ్జామ్స్కి 2 మంత్స్ మాత్రమే టైం ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 2 మంత్స్ టైంలో నువ్వు మెయిన్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయవలసి ఉంటుంది. మెయిన్స్ యొక్క సిలబస్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఈ 2 మంత్స్ టైంలో నీ యొక్క మెయిన్స్ సిలబస్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందా అంటే కంప్లీట్ అయ్యే అవకాశం ఉండదు. సో నువ్వు ఈ 8 నెలలు అండ్ ఈ 2 నెలలు ఈ 10 నెలలు నువ్వు చేసినటువంటి కష్టం మొత్తం వృధా అయిపోతుంది. సో దీనిని నువ్వు రెక్టిఫై చేసుకోవాలి. ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు వెంటనే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. సో నీ ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రిలిమ్స్ యొక్క సిలబస్ కంప్లీట్ అవ్వాలి అండ్ మెయిన్స్ యొక్క సిలబస్ కూడా కంప్లీట్ అయిపోవాలి.
నువ్వు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ని నువ్వు ఎలా చేయాలంటే రివిజన్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి, రివిజన్ చేయాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఈ ప్రోగ్రామ్ మాత్రమే ఉండాలి. కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత నేను మెయిన్స్ ఒక సబ్జెక్ట్ని స్టార్ట్ చేస్తాను అనుకుంటే నువ్వు ఈ నోటిఫికేషన్లో అయితే సక్సెస్ కాలేవు. సో ఈ నోటిఫికేషన్లో సక్సెస్ కావాలంటే వెంటనే ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ ఒక ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అయితే ఇక్కడ మనము ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ని టార్గెట్గా పెట్టుకొని మనము మెంటర్షిప్ బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నాము. స్పెషల్గా హిస్టరీ సబ్జెక్ట్కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. స్పెషల్గా ఏ సబ్జెక్ట్ అంటే ఓన్లీ హిస్టరీ సబ్జెక్ట్, ఓన్లీ హిస్టరీ సబ్జెక్ట్కి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. సో ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటుంది, ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యొక్క ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీకి కలిపి ఉంటుంది. ఇండియన్ హిస్టరీతో పాటు ఏపీ హిస్టరీకి కలిపి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ మనకి ఇక్కడ ప్రిలిమ్స్లో ఉంటుంది. దీనికి 30 మార్క్స్ కేటాయించారు. ఇండియన్ హిస్టరీకి ప్రిలిమ్స్లో 30 మార్క్స్ కేటాయించారు. అండ్ ఏపీ హిస్టరీ అనేది మనకి ఇక్కడ మెయిన్స్లో మాత్రమే ఉంటుంది. మెయిన్స్లో దీనికి 75 మార్క్స్ కేటాయించారు. సో ఇక్కడ ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో మనకి ఇక్కడ ఇండియన్ హిస్టరీ ఉంటుంది అండ్ ఏపీ హిస్టరీ ఉంటుంది. సో ఇక్కడ ఇండియన్ హిస్టరీకి మనము 150 డేస్ షెడ్యూల్ని ప్రొవైడ్ చేసాము. ఇండియన్ హిస్టరీకి కేటాయించినటువంటి రోజుల సంఖ్య ఎంత అంటే 150 అండ్ ఏపీ హిస్టరీకి కేటాయించినటువంటి రోజుల సంఖ్య 180 డేస్. 180 డేస్ ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఏపీ హిస్టరీకి ఉంటుంది అండ్ 150 డేస్ వచ్చేసి ఇండియన్ హిస్టరీకి ఉంటుంది. సో ఇక్కడ ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో ఏమేమి ఉంటాయంటే ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ చాలా డెప్త్గా ఉంటాయి. దాంతో పాటు ఏముంటుందంటే ఈ మెంటర్షిప్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తాన్ని మేము ముందే మీకు ఇచ్చేస్తాము, ముందే యాప్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఈ షెడ్యూల్లో ఏమేమి ఉంటుందంటే ఏ రోజున నువ్వు ఏ క్లాస్ వినాలి, ఏ రోజున నువ్వు ఏ చాప్టర్ని చదవాలి, ఏ రోజున నువ్వు ఏ చాప్టర్ని రివిజన్ చేయాలి, ఏ రోజున నువ్వు ఏ టాపిక్ పైన ఎగ్జామ్స్ రాయాలి అని అన్ని అంశాలు కూడా ఈ షెడ్యూల్ మనం ముందుగానే ప్రొవైడ్ చేస్తాము. సో ఇక్కడ టాపిక్ వైజ్ ప్రిపరేషన్ షెడ్యూల్, ఏ రోజు నువ్వు ఏ క్లాస్ వినాలి, ఏ రోజు నువ్వు ఏ క్లాస్ చదవాలి, ఏ రోజు నువ్వు ఏ క్లాస్ని రివిజన్ చేయాలి, ఏ టాపిక్ని రివిజన్ చేయాలని మనము ముందే ఇచ్చేస్తాము. దాని తర్వాత మనకి ఇక్కడ టాపిక్స్ టు ఫోకస్ అంటే దీని అర్థం ఏంటంటే ఎగ్జామినర్ అనేవాడు సాధారణంగా కొన్ని ఏరియాస్ని ఫోకస్ చేస్తూ క్వశ్చన్స్ని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. రిపీటెడ్గా ఆ ఏరియాస్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అలాంటి ఏరియాస్ని గుర్తించి వాటిపైన మీ చేత స్పెషల్గా ఫోకస్ పెట్టిస్తాము. అలాంటి ఏరియాస్ని గుర్తించి వాటి చేత స్పెషల్గా ఫోకస్ పెట్టిస్తాము. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి షార్ట్ నోట్స్ ప్రిపరేషన్ మీ చేత షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేపిస్తాము. చాప్టర్ వైజ్గా షార్ట్ నోట్స్ని ప్రిపేర్ చేపిస్తాము. షార్ట్ నోట్స్ ఎందుకంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ప్రిపరేషన్లో మనము పెద్ద పెద్ద గ్రంథాలను చదువుతుంటాము. 700-800 పేజీల బుక్స్ని మనం చదువుతుంటాము. అయితే ఎగ్జామ్ దగ్గర పడే కొద్దీ ఈ బుక్స్ని మనము రిఫర్ చేయగలమా, ఈ బుక్స్ మొత్తాన్ని తిప్పగలమా అంటే తిప్పే అవకాశం లేదు. సో ఎగ్జామ్ ముందు నువ్వు నంబర్ ఆఫ్ టైం రివిజన్ చేయాలంటే నువ్వు నీ చేతితో రాసుకున్నటువంటి షార్ట్ నోట్స్ అనేది ఉండాలి. సో ఆ షార్ట్ నోట్స్ మనము మీ చేత ప్రిపేర్ చేపిస్తాము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము. టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ మీరు ఆన్లైన్ క్లాసెస్ ఉంటారు, టాపిక్ వైజ్గా రివిజన్ చేస్తారు, ఎగ్జామ్స్ రాస్తారు. అయితే మీకు ఇక్కడ మధ్యలో డౌట్స్ వస్తుంటాయి, సబ్జెక్ట్కి సంబంధించి డౌట్స్ వస్తుంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసే బాధ్యత కూడా మాదే. ఆ డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం మేము లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటాము. సో ఈ విధంగా మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో చెప్పిన విధంగా మీరు ప్రిపరేషన్ చేస్తే మీ యొక్క ప్రిపరేషన్ ఉంటే సబ్జెక్ట్ అనేది 6 నుండి 7 సార్లు రివిజన్ అవుతుంది. ఎగ్జామ్ వరకు నీ యొక్క సబ్జెక్ట్ అనేది ఎన్నిసార్లు రివిజన్ అవుతుందంటే 6 నుండి 7 సార్లు రివిజన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మేము మా తరపు నుండి మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఈ ప్రోగ్రామ్ కోసము మీరు చేయవలసింది ఏంటంటే
ప్రతిరోజు 3 గంటల సమయాన్ని కేటాయించాలి. మీ ప్రిపరేషన్ కోసము మీరు 3 గంటల సమయాన్ని కేటాయించాలి. 3 గంటల సమయాన్ని కేటాయిస్తే మీ యొక్క ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే మీ అందరికీ డౌట్ ఉండొచ్చు, ఈ ప్రోగ్రాంలో మేము ఎందుకు జాయిన్ అవ్వాలి? సొంతంగా ఆన్లైన్ క్లాసెస్ కొనుక్కొని మేము విని క్లాసెస్ని ఫినిష్ చేసుకోవచ్చు కదా, మా యొక్క సిలబస్ని కంప్లీట్ చేసుకోవచ్చు కదా అంటే చేసుకోవచ్చు. కానీ మీరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మేము మీకు ఆన్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటివి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ రెండు ఉంటాయి. అయితే ఈ క్లాసెస్ అనేటివి చాలా డెప్త్గా అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి. వాటితో పాటు ఇక్కడ మనకి సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. సిలబస్ అనేది ఇన్ టైంలోనే కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సిలబస్ ఎలా కంప్లీట్ అవుతుందంటే, మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో మీకు 150 డేస్ అండ్ 180 డేస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇచ్చాము. ఆ షెడ్యూల్ ప్రకారము మీ యొక్క సిలబస్ కంప్లీట్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు క్లాసెస్ వినడం అయిపోతుంది అండ్ 6 నుంచి 7 సార్లు రివిజన్ చేసుకుంటా మీ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. అలా కాకుండా నువ్వు సొంతంగా ఆన్లైన్ క్లాసెస్ తీసుకొని నువ్వు షెడ్యూల్ని రూపొందించుకొని నువ్వు ప్రిపరేషన్ చేస్తే ఆ ప్రిపరేషన్ అనేది నీ యొక్క సిలబస్ అనేది ఎగ్జామ్ వరకు కంప్లీట్ అవుతుందా అంటే అది డౌటే. కంప్లీట్ అవుతుందో లేదో అది మనం కూడా చెప్పలేము. సో నీ యొక్క డెడికేషన్ మీద అది డిపెండ్ అవుతుంది. కానీ నువ్వు ఇక్కడ జాయిన్ అవ్వడం వల్ల నీ యొక్క సిలబస్ అనేది ఇన్ టైంలోనే కంప్లీట్ అవుతుంది. ఏ రోజుకి మన సిలబస్ కంప్లీట్ అవుతుందో మీకు ముందే తెలుస్తుంది. సో ఇందులో జాయిన్ అవ్వడం వల్ల మీ యొక్క సిలబస్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. సిలబస్ కంప్లీట్ అవ్వడం ఒకటే కాదు, మీ యొక్క ప్రిపరేషన్లో మనకి రివిజన్ అనేది ఇంపార్టెంట్. ఆ రివిజన్ ఇక్కడ మనకి చేపిస్తాం. 6 నుంచి 7 సార్లు మీ యొక్క సబ్జెక్ట్ అనేది రివిజన్ అవుతుంది. ఈ విధంగా ప్రిపరేషన్ చేయడం వల్ల మీకు ఏమొస్తుందంటే సబ్జెక్ట్ పైన ఫుల్ క్లారిటీ వస్తుంది. సబ్జెక్ట్ పైన ఫుల్ క్లారిటీ అండ్ పర్ఫెక్షన్ వస్తుంది. సబ్జెక్ట్ పైన ఫుల్ పర్ఫెక్షన్ వస్తుంది. ఏ చాప్టర్లో ఏ అంశం ఉంది, ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతుంది అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఏ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి, ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఏ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి అనేది తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుందంటే ఇక్కడ మనకి ఈ ప్రోగ్రాంలో మనము టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్లో ఏముంటుందంటే మనకి ఎగ్జామినర్ అనేవాడు మనకి ఎగ్జామ్లో సాధారణంగా 10 నుంచి 12 10 to 12 మోడల్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. సో ఈ 10 to 12 మోడల్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ అన్నింటినీ కలిపి మనము అన్ని మోడల్స్ని కవర్ చేసి మనము క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తాము. క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేసి ఏ క్వశ్చన్ వస్తే దానికి ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి, ఏ క్వశ్చన్ వస్తే దానికి ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి అనేది మీకు నేర్పిస్తాము. దాంతోపాటు ఇక్కడ మనము ఎలిమినేషన్ మెథడ్స్ని నేర్పిస్తాము. ఎలిమినేషన్ మెథడ్స్ అంటే ఏంటంటే మనము ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సాధారణంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని సబ్జెక్టులని పర్ఫెక్ట్గా చదువుకొని మనము ఎగ్జామ్ హాల్కి వెళ్తాము. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ పేపర్లో మనకి తెలియనటువంటి కొత్త క్వశ్చన్లు కనిపిస్తూ ఉంటాయి. అలా కొత్త క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్కి ఏ విధంగా ఆన్సర్ పెట్టాలి, ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తూ ఆ క్వశ్చన్స్కి ఎలా కరెక్ట్ ఆన్సర్ పెట్టాలనేది నేర్పిస్తాము. సో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వడం వల్ల మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్, మరి ఎవరికి ఈ కోర్స్ ఉపయోగపడుతుంది, ఎవరు ఈ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి, ఈ కోర్స్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాన్ని టార్గెట్గా పెట్టుకొని ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ 2 ఆఫీసర్గా ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ రీసెంట్గా పాస్ అయినటువంటి గ్రాడ్యుయేట్స్కి కామన్గా ఉండే డౌట్ ఏంటంటే, సార్ నేను రీసెంట్గానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నాను, నేను ఇప్పుడు గ్రూప్ 2 ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే ఈ నోటిఫికేషన్లో నేను సక్సెస్ అవుతానా అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వచ్చు. ఈ నోటిఫికేషన్లో మీరు సక్సెస్ అవ్వాలంటే మీ వద్ద ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఉండాలి. ఆ ప్రిపరేషన్ ప్లాన్ని మీరు ఖచ్చితంగా ఎగ్జిక్యూషన్ చేసి తీరాల్సిందే. మీ యొక్క ప్లాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తే, ఎగ్జిక్యూషన్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లోనే సక్సెస్ అవుతారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి ఇక్కడ ఫ్రెషర్స్తో పాటు సీనియర్స్కి ఉపయోగపడుతుంది. లాస్ట్ నోటిఫికేషన్లో ఎవరైతే 1-2 మార్కులతో ఉద్యోగాన్ని కోల్పోయినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దీంతోపాటు మీకు ఒక డౌట్ రావచ్చు, మన యాప్లో ఆల్రెడీ ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి కదా, ఈ క్లాసెస్ ఎవరికి ఉపయోగపడతాయంటే
సో ఇక్కడ ఈ క్లాసెస్ అనేవి మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినాయి. సో ఈ క్లాసెస్ ఎవరికి ఉపయోగపడతాయంటే ఎవరైతే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఉపయోగపడతాయి. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. వీటితో పాటు మనకి ఇక్కడ ఇతర ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇతర ఎగ్జామ్లో మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుంది. ఎక్కడైతే జనరల్ స్టడీస్ పేపర్ ఉంటుందో అందులో హిస్టరీ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ జనరల్ స్టడీస్ పేపర్కి ఈ కోర్స్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఈ కోర్స్ అనేది మనము కేవలం జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పిన కోర్స్ మాత్రమే. సో ఇప్పుడు మనము గ్రూప్ 2కి కొత్త కోర్సుని లాంచ్ చేస్తున్నాము. సో ఇందులో ఉండే క్లాసెస్ అండ్ ఈ గ్రూప్ 2లో ఉండే క్లాసెస్ రెండు వేరు. ఈ క్లాసెస్ అనేవి జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పినాయి, కానీ ఈ క్లాసెస్ కూడా మనం చాలా డెప్త్గా చెప్పాము. ఈ జనరల్ స్టడీస్ చెప్పినటువంటి క్లాసులు ఇంత డెప్త్ ఉంటే గ్రూప్ 2కి చెప్పే క్లాసులు మరే విధంగా ఉంటాయి మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. మరి ఈ కోర్స్ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఈ కోర్స్ అనేది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే ఈ కోర్స్ అనేది ఈ రోజే లాంచ్ అవుతుంది. ఈ రోజే లాంచ్ అవుతుంది. సో ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే అభ్యర్థులు ఏప్రిల్ 1 మీరు అడ్మిషన్ని తీసుకోండి. ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకోండి. ఏప్రిల్ 1 తర్వాత ఈ కోర్సులో ఎన్రోల్ చేసుకుంటే మీ యొక్క షెడ్యూల్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఏప్రిల్ 2 నుంచి మనకి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఈ ప్రోగ్రామ్ మొత్తం మనకి ఏప్రిల్ 2 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు మ్యాక్సిమంగా ఇక్కడ ఏప్రిల్ 1 లోపే అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ ఏప్రిల్ 1 తర్వాత కూడా మీరు అడ్మిషన్ తీసుకుంటా ఉంటే ఏమవుతుందంటే మనం ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ షెడ్యూల్ ప్రకారము మీ క్లాసెస్ అనేవి మీరు కంప్లీట్ చేసుకోలేకపోతారు. మీ యొక్క ప్రిపరేషన్ అనేది వెనుకబడిపోతుంది. సో మీరు పర్ఫెక్ట్గా ఇచ్చినటువంటి టైం ప్రకారము మీ యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ కావాలంటే ఏప్రిల్ 1 లోపు ఈ క్లాసెస్ని తీసుకోండి. ఈ కోర్సులో అడ్మిషన్ని తీసుకోండి. సో మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో మన కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. మన జీవికే స్టడీ సర్కిల్ యాప్లో మన కోర్స్ అనేది అవైలబుల్గా ఉంది. ఎవరైతే మన జీవికే స్టడీ సర్కిల్ యాప్ని ఇంకా ఇన్స్టాల్ చేసుకోలేదో వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ దీంతోపాటు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో యొక్క లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.